వ్యభిచారమందు పట్టబడ్డది, మాకు తెలిసింది, మేము పట్టుకొచ్చామని ఆ యొక్క నింద మోపి ఆరోపణ చేసినటువంటి ఆ స్త్రీ అందరూ రాళ్లతో కొట్టకపోయినా ఆమె మళ్ళా బజారులో తిరగలదా? నైబర్స్తో మాట్లాడతారు, ఆమెతో పరువు ఉంటుందా? అసలు వాళ్ళ మమ్మీకి ఏం చెప్తుంది ఇంటికి పోయి? వాళ్ళ అన్నకి ఏం చెప్తుంది? వాళ్ళ డాడీకి ఎట్లా ముఖం చూపిస్తుంది? ఇన్ని ఆ యొక్క పారామీటర్స్ ఉంటాయి నింద వేసినప్పుడు. అందుకే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈయన అన్నాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావే, ఇంకా పాపము చేయకు. అంటే పాపము చేసిందని వాళ్ళు అంతమంది చెప్పారు కాబట్టి, చేసేవలేదు నాకు తెలియదు, నేనును నిన్ను శిక్షించను. ధర్మశాస్త్రంగా శిక్షించవచ్చు. ఆయన ఏం చేశాడు? నేనును నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకు, క్షమాపణ.